1 నవంబర్ 2025కి యూకే ట్రైన్ లో మాస్ స్టాబింగ్ అయింది. 11 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చనిపోయారు. సో ఈ న్యూస్ వల్ల యూకే లో చదువుకునేటోళ్లే కాదు, చాలా మంది షాటర్ అయినరు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవ్వరికి అవ్వద్దు. సో ఈ వీడియోలో నేను 5 టిప్స్ చెప్తాను. ఒక్క టిప్ ఫాలో అయినా కానీ 100% ఇలాంటి సిచ్యువేషన్ లోంచి మీరు ఎస్కేప్ అవ్వచ్చు. ఈ వీడియో మాక్సిమం 99% స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఆల్రెడీ అక్కడ చదువుకున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా 100% హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే, స్మాల్ లేన్స్, డార్క్ ఏరియాస్ ని అవాయిడ్ చేయండి. ఎక్కువ లైట్ ఉండే ఏరియాస్ నుంచే ట్రావెల్ కాండి. ఎక్కువ జనాలు ఉండే ఏరియాస్ నే ఎంచుకోండి ట్రావెల్ చేయడానికి. ఎప్పుడైనా సరే మొబైల్ హ్యాండ్ లో పట్టుకొని మాత్రం వాక్ చేయకండి. దీనివల్ల అన్నెసెసరీ అటెన్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సెకండ్ ఏంటంటే, అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయితే మీరు చేయాల్సిందన్నా ఏదైనా షాప్ లో కానీ ఫ్యూయల్ స్టేషన్ లో కానీ వెళ్ళండి. ఆర్ఎల్స్ ఎవరన్నా ఇంటి డోర్ బెల్ రింగ్ చేసినా సరే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఆల్మోస్ట్ సేవ్ అయిపోతారు. థర్డ్ వచ్చేసి పర్సనల్ ప్రొటెక్షన్. యూకే లో నైఫ్ అండ్ పెప్పర్ స్ప్రే క్యారీ చేయడం చాలా ఇల్లీగల్. దీనివల్ల ఒక్కొక్కసారి దాంతో మీ మీద కూడా అటాక్ చేయొచ్చు. మీరు కంపల్సరీగా పర్సనల్ అలార్మ్ క్యారీ చేయండి. ఫోర్త్ వచ్చేసి ఫోకస్. మీరు 999 అని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్, 101 నాన్ ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నంబర్, ఇవి కంపల్సరీ సేవ్ చేసుకోండి. మీకు ఎలాంటి డిస్ట్రెస్ సిచ్యువేషన్ లో ఉన్నా ఈ నంబర్ కి ఫోన్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అలర్ట్. సో మీరు మాక్సిమం కాలేజ్ గానీ జాబ్స్ కి గానీ మీరు సేమ్ రూట్ తీసుకుంటారు. సో మీకు తెలుసు ఎక్కడైతే షేడీ రూట్స్ ఉంటాయో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి రూట్స్ లో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మాక్సిమం మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఎవరైతే యూకే లో ఉన్నారో ఆర్ ఎల్స్ ఎవరికైతే వీసా వచ్చి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారో. ఒకవేళ ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మాక్సిమం టు మాక్సిమం ప్రాబ్లమ్స్ నుంచి మీరు సేఫ్ అవుతారు. సో ఇలాంటి కంటెంట్ గురించి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లైక్ చేయండి, ఇంకా ఫాలో కండి. థ్యాంక్ యూ.